ఘాట్ రోడ్ లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వరుస సెలవుల నేపథ్యంలో శ్రీశైలం క్షేత్రానికి భారీగా భక్తులు తరలివచ్చారు. వాహనాలు ఎక్కువగా రావడంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. సాక్షి గణపతి నుంచి హటకేశ్వరం వరకు ట్రాఫిక్ జామ్ అయింది. ముఖద్వారం నుంచి సుండిపేంట వరకు ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. కిలోమీటర్ల కొద్దీ వాహనాలు నిలిచిపోయాయి. భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శ్రీశైల క్షేత్రంలో స్వామి అమ్మవారి దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. శ్రీశైలం ఘాట్ రోడ్ లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వరుస సెలవుల నేపథ్యంలో శ్రీశైలం క్షేత్రానికి భారీగా భక్తులు తరలి వస్తున్నారు. వాహనాలు ఎక్కువగా రావడంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడినట్టుగా తెలుస్తోంది. వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి బసవరాజు అందిస్తారు. బసవరాజు, శ్రీశైల దర్శనానికి వస్తున్న భక్తులు అయితే చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. మరి సెలవు దినములు కావడంతో అంటే కుటుంబ సమేతంగా వాహనాలు వేసుకుని అధిక సంఖ్యలో వస్తున్న పరిస్థితి. మరి గత 2 రోజుల ఏదైతే నిన్న ఈ రోజు సెలవు కాబట్టి నిన్నటి నుంచి కూడా భారీ ఎత్తున వాహనాలు బారులు తీరాయి. అయితే శ్రీశైలంలో ప్రతి ఏటా కూడా మనం గమనిస్తా ఉన్నాము, ఆ ట్రాఫిక్ అంతరాయము ప్రతిసారి ఏర్పడుతూ ఉంది. భక్తులు సామాన్యులు అందరూ కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. వారితో పాటు వ్యాపారస్తులు కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. సుమారు ఒక 5 కిలోమీటర్ల మేర అక్కడ ట్రాఫిక్ అంతా స్తంభించిపోయి వాహనాలు అటు ఇటుగా వెళ్ళని పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి అధికారులు అంటే ప్రతిసారి కూడా పోలీసులు కావచ్చు లేదా ఆలయ సిబ్బంది కావచ్చు ప్రతిసారి ఏదైతే ఈ ట్రాఫిక్ నివారించడానికి లేదా ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించడానికి అనేక రకాలుగా చెప్తా ఉన్నారు, కానీ ఏది కూడా క్షేత్రస్థాయిలో సక్సెస్ కావట్లేదు. కాబట్టి సెలవు దినాల్లో లేదా రద్దీగా ఉన్న ప్రాంతంలో లేదా ఏదైనా ఉత్సవాలు విశేషాలు జరిగే సందర్భాల్లో ఎక్కువగా వాహనాలు వస్తుంటాయి. కాబట్టి దాన్ని శాశ్వతంగా ఎలా నివారించాలనే యాంగిల్లో అధికారులు పోలీసులు ఆలోచన చేయాలని భక్తులు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మరి హటకేశ్వరం, సాక్షి గణపతి, ఇలా ఏదైతే టోల్ గేటు ఈ ప్రాంతాలన్నీ కూడా ఫుల్ రద్దీగా వాహనాలు అంటే ముందు పోతే వెనక రాని పరిస్థితి, వెనక వస్తే ముందు రాని పరిస్థితి ఏర్పడింది. మరి భక్తులు కూడా క్యూ లైన్లో ఏదైతే మల్లన్నను దర్శించుకోవాలని క్యూ లైన్లో నిల్చున్నా కూడా సుమారు 2 గంటల దర్శనానికి పట్టే అవకాశం కనిపిస్తూ ఉంది. పిల్లలైతే తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి త్వరితగతిన ఏదైతే నిన్న ఈ రోజు జరుగుతున్న పరిస్థితుల్లో మరి అధికారులు కూడా ట్రాఫిక్ ను అంటే ప్రత్యామ్నాయం చూడాలని లేదా క్రమబద్ధీకరించాలి లేదా కంట్రోల్ చేయాలనే పరిస్థితుల్లో అధికారులు కూడా కొంత శ్రమించినా కూడా ఇప్పటికీ ఒక కొలిక్ కాని పరిస్థితి. మరి సెలవు దినాలు అంటే ఇది ట్రాఫిక్ జామ్ ఏర్పడినప్పుడు లేదా రద్దీ ఏర్పడినప్పుడే కాకుండా ముందస్తుగా చర్యలు తీసుకొని అంటే శ్రీశైల మల్లన్న క్షేత్రం అంటే ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం కాబట్టి ప్రతి ఏటా లక్షలాది మంది వస్తుంటారు. కాబట్టి అంటే ముందస్తు భవిష్యత్ కార్యాచరణ చేసి ఇలాంటి పరిస్థితులు తలెత్తుకోకుండా చూడాలని భక్తుల సామాన్యులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. శ్రీజ, రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ బసవరాజు.